హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేంద్ర. ఈరోజు మనతో ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఏప్రిల్ 11, 2019 ఏపీలో ఎన్నికలు జరిగిన రోజు, ఆ రోజు వైసీపీకి 151 సీట్లు వచ్చిన ప్రజలు ఇప్పుడు సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగడం అనేది భారత ప్రజాస్వామ్యంలో ఆనవాయితీ. అవును. 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మేలో ఏర్పడడం జరిగింది ప్రభుత్వం. అప్పటికల్లా ఎన్నికలు పూర్తి చేయాలి. ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి నోటిఫికేషన్స్ అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి జూన్ 10th వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. జూన్ 10th లోపల కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఇక మనం చూసుకున్నట్టయితే 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్నప్పుడు మనం ఒకసారి చరిత్రను చూసుకున్నట్లయితే 2014 నుంచి రావాల్సి ఉంటుంది. అవును. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నికలు జరిగాయి, ఒకేసారి జరిగినాయి. లోక్సభ ఎన్నికలతో పాటు మొదటిసారి జరిగినప్పుడు 2014లో ఇక్కడ అక్కడ లోక్సభ ఎన్నికలతో పాటుగానే అసెంబ్లీలకు ఎన్నికలు రావడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే అప్పటికే జగన్ ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే పార్టీని స్థాపించి తెలంగాణ విభజన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కానీ ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన తర్వాత ప్రతిపక్షంలో కొనసాగిన చంద్రబాబు నాయుడు అయితేనే కొత్త రాష్ట్రానికి మేలు చేయగలడు, తన అనుభవం ద్వారా కొత్త రాష్ట్రం మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అక్కడి రాష్ట్ర ప్రజలు మొదటిసారి చంద్రబాబు నాయుడుకు అధికారం అప్పగించడం జరిగింది. ఆ సమయంలో కూడా దాదాపు 70-75 స్థానాలు వైసీపీకి రావడం జరిగింది. అంటే మంచి స్థానాలే, ఒక ప్రతిపక్ష హోదాకు కంటే కూడా మంచి స్థానాలే, అంటే ఈక్వల్ దాదాపు ఓట్లు రావడం జరిగింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు తన పరిపాలన తాను కొనసాగిస్తూ ఒక రాజధానిని నిర్ణయించే అవకాశం కలిగింది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా కొనసాగడం జరిగింది. 2014 నుంచి దాదాపు 2018 వరకు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులు ఉండడం జరిగింది. బీజేపీ మంత్రులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో, నిధులే కాకుండా స్పెషల్ స్టేటస్ విషయంలో, పోలవరం విషయంలో జాప్యం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో వైసీపీ కూడా వీళ్ళ మీద ఒత్తిడి పెంచడం జరిగింది. ఎలాంటి ఒత్తిడి అంటే, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉండి కూడా మీరు స్పెషల్ స్టేటస్ సాధించలేకపోతున్నారు, ప్రత్యేక రాష్ట్ర హోదాను సాధించలేకపోతున్నారు, పోలవరం ప్రాజెక్టును సాధించలేకపోతున్నారని ఆ విమర్శల నేపథ్యంలో వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణానికి దిగాల్సిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఏంటంటే, మాకు 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము ప్రత్యేక రాష్ట్ర హోదాను, స్పెషల్ స్టేటస్ హోదాను తీసుకువస్తాము, కేంద్ర ప్రభుత్వం మెడలో నుంచి తీసుకొస్తాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో మొదటిసారి 2014 మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో గతంలో ఎప్పుడు కూడా బీజేపీకి 180, 220 ఆ స్థానాలు మాత్రమే రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా మెజారిటీ స్థానాలు వచ్చిన దాఖలాలు కనిపించలేవు. కానీ ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే మొదటిసారి 272 స్థానాలు మాత్రమే, అంటే 273 స్థానాలకు 1-2 స్థానాలు తక్కువ రావడం జరిగింది. కానీ 2019లో చూసుకున్నట్టయితే వాళ్ళకు 2073 నుంచి వాళ్ళ సొంతంగానే 303 స్థానాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి 23 ఎంపీ స్థానాలు వచ్చినప్పటికీ బీజేపీ కూడా అదే భారీ స్థాయిలో సీట్లు రావడం జరిగింది. ఇక అప్పటి జగన్ నినాదం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గెలిచాడు కానీ ఎవరికి జాబులు రాలేదు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము స్పెషల్ స్టేటస్ సాధిస్తామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని నిర్ణయం తీసుకున్నప్పటికీ అవేవి కలిసి రాలేదు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు మీద ఒక వ్యతిరేక భావం ఏర్పడ్డదంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి గెలిచిన 23 మంది శాసనసభ్యులు కూడా తన వైపుకు లాక్కోవడం, ఇలాంటివన్నీ వాటి వల్ల పబ్లిక్లో ఒక విధమైన వ్యతిరేక భావం రావడం జరిగింది. దాంతో కేవలం 23 సీట్లకే పరిమితం అవడం, భారీ మెజార్టీ 151 సీట్ల మెజార్టీ, 151 సీట్లను మనం ఒకసారి గమనించినట్టయితే, రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్లకు గాను రెండోసారి
మొదటిసారి మంచి మెజార్టీ వచ్చినప్పుడు 2 సార్లు కేవలం 151 సీట్లతోటి అధికారంలో, అలాంటి 151 సీట్లు కేవలం 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. కేవలం 23 సీట్లకే పరిమితం అవ్వడం జరిగింది టీడీపీ. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి నేను 20 ఏళ్ళు పాలిస్తాను, మంచి పనులు చేస్తాను అని కొన్ని సంస్కరణలు చేసే ప్రయత్నంలో స్కూళ్ళకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, అలాగే ఇంటింటికి పథకాలు, వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వడం, ఇలాంటి స్కీములన్నీ చేసుకుంటున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డికి మేజర్గా మనం చూసుకున్నట్టయితే వ్యతిరేక భావం ఎక్కడ వచ్చింది అని మనం ఒకసారి గమనించినట్లయితే, అమరావతిని రాజధానిగా ఉంచుతూనే 3 రాజధానులు అనేది ఒక ప్రక్రియను చేపట్టడం జరిగింది. అమరావతి రాజధానిని ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందో, సెక్రటరియట్ నిర్మాణం, ఇలాంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కన్ఫ్యూజు. ఇప్పుడు విశాఖ రాజధాని ఒకటి, కర్నూలు రాజధాని, న్యాయ రాజధాని, ఈ 3 రాజధానులు అనేది అసలు రాజధాని ఏది అనే కన్ఫ్యూజన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అది చాలా మేజర్గా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడ్డట్టుగా కనిపిస్తుంది. అయితే ఆ దెబ్బ పడ్డ క్రమంలో తను చాలా స్కీములు కూడా ప్రకటించడం జరిగింది. ఇంటింటికి దాదాపు లబ్ధిదారులు ఎక్కువ ఉన్న సందర్భంగా ఆ లబ్ధిదారులందరూ కూడా తనకే ఓటేస్తారని చెప్తున్న సందర్భంగా ఇక్కడ మనం గమనించినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశంగా చూడొచ్చు. ఏకపక్షంగా ఒకవేళ టీడీపీ కనుక గెలిచినట్టయితే టీడీపీ జనసేనతో కానీ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకునే అవకాశం తక్కువగా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు 1కి 2 సార్లు బీజేపీతో పొత్తుకు ప్రయత్నించడం, జనసేన ఆ ప్రయత్నంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళి రావడం, అంటే ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ప్రజల్లో అంటే ప్రజలు మీన్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల్లో సానుకూలత ఉంది. ఆ సానుకూలత 151 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డిని ఎంతవరకు తగ్గించగలం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 88 అంటే దాదాపు 90 సీట్లు వచ్చినట్టయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 150 నుంచి 90 స్థానాలకు తీసుకురావాలంటే 90 స్థానాలు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అధికారంలో కొనసాగే అవకాశం, అంటే 60 స్థానాలను తగ్గిస్తే వీళ్ళు 23కు వాళ్ళు 60, వీళ్ళు 83కు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి 90 స్థానాలు వచ్చినప్పటికీ అధికారంలో కొనసాగే అవకాశం ఉంటుంది. 60 కాదు, దాదాపుగా 151 స్థానాల నుంచి 100 స్థానాల వరకు తగ్గించగలగాలి. 100 స్థానాల వరకు తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి 50 స్థానాల వరకు ఆగిపోయే అవకాశం ఉంది. ఆ 100 స్థానాలు వీళ్ళ ఖాతాలోకి వచ్చినట్టయితే అప్పుడు 123, వీళ్ళ 23తో పాటు 123 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంత టీడీపీకి 100 స్థానాలు తగ్గించే సూచన ఉందంటారా? అది ఇక్కడ ప్రశ్న అదే. దాదాపుగా వ్యతిరేకత ఉన్న వాళ్ళందరినీ కూడా దాదాపు 40-50 మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మార్చుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా వెళ్ళి టీడీపీలో చేరడం జరిగింది. ఆ టీడీపీకి అది అదనంగా బలం అవుద్దా లేకపోతే వాళ్ళకు అది బరువు అయిద్దా అనేది రేపు ఎన్నికల్లో తెలికే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక లీడర్ వచ్చినంత మాత్రాన పార్టీ బలపడుతుందా, క్యాడర్ వస్తుందా అనేది రెండో విషయం. ఈ విషయాన్ని పరిగణించినట్టయితే ఆ 50 స్థానాలు ఎవరైతే కొత్త వాళ్ళను మార్చినట్టయితే తెలంగాణలో కూడా ఒక అభిప్రాయం ఉంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నదంటే చాలామంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కేసీఆర్ కనుక ఈ 119 స్థానాల్లో ఒక 7-8 స్థానాలు మార్చడం జరిగింది. అదే ఒక 20-30 స్థానాలను కనుక మార్చినట్టయితే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేదని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్కు మధ్య కేవలం 23 సీట్ల తేడానే ఉంది, 25 సీట్ల తేడా ఉంది. ఒక 20-30 మందిని మార్చుకున్నట్టయితే ఇంకొక 15 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినట్టయితే 15 సీట్లు వాళ్ళకి తగ్గేది, హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉండేది, లేదంటే కొంతవరకు బయటపడే అవకాశం ఉంది. ఈ తెలంగాణ ఎన్నికల నేపథ్యం ఫలితము అలాగే దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాల నుంచి జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా తన ఎమ్మెల్యేలను మార్చుకున్నాడా అనే ఒక అభిప్రాయం. ఇక్కడ మార్చక కేసీఆర్ లాస్ అయ్యాడు, అక్కడ మార్చడం వల్ల లాస్ అవుతాడా లాభం పొందుతాడా అనేది వేచి చూడాలి. అయితే ఏది ఏమైనప్పటికీ అంతకుముందు ఉన్న 151 స్థానాల భారీ మెజార్టీ వచ్చే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. 23 స్థానాలకే దిగజారిన టీడీపీ ఖచ్చితంగా కూడా తిరిగి పుంజుకుంది. గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఆ గట్టి పోటీ ఎంతవరకు ఇస్తుంది,
90 స్థానాల నుంచి పైబడిన స్థానాలు టీడీపీ గెలుచుకోగలుగుతుందా, 90 స్థానాలకు తగ్గించగలుగుతుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనేది ఇప్పుడు ఓటర్లు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనకు రాబోయే కాలంలో తెలిసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఖచ్చితంగా కూడా అక్కడ హోరాహోరీ పోటీ ఖచ్చితంగా కూడా టీడీపీ కూటమికి వైసీపీకి మధ్య పెద్ద ఎత్తున అయితే హోరాహోరీ పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ పోటీలో గతంలో లాగా ఏకపక్షంగా అయితే పోటీలు ఉండే అవకాశం లేదు. ఎవరు గెలిచినా కొంత మార్జిన్తో, కొంత తక్కువ మెజార్టీలతో, తక్కువ స్థానాలతో గట్టి ప్రతిపక్షం అయితే ఉండే అంటే అవకాశం మనకు ముఖ్యంగా బాబు వస్తే జాబ్ వస్తుంది మనకు తెలుసు. ఆ నిదానం కూడా మనం విన్నాం. ఇప్పుడు జగన్ వస్తే జాబ్ వస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? ఏ పార్టీ వస్తే జాబ్ వస్తుంది? ఇప్పుడు జాబ్ అనేది 2 పార్టీలను చెక్ చేసి ఆల్రెడీ అయిపోయింది. అవును, ఇప్పుడు జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అంటే 5 ఏళ్ళు ఆయన పరిపాలించింది. అవును, జగన్ వస్తే జాబ్ వస్తుందో రాదా అనేది అది కూడా 5 ఏళ్ళు అయిపోయింది. అవును, ఇప్పుడు ప్రజలకు 2 విషయాలు తెలిసిపోయింది. అవును. బాబు ఉన్నప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది 2 విషయాలు. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినట్టయితే మేము వస్తే ఇది చేస్తామని చెప్పే అవకాశం ఉంది. ఇద్దరిని ప్రజలు చూడడం జరిగింది. బాబు వల్ల ఏం జరిగింది, ఏం న్యాయం జరిగింది, ఏం ఫెయిల్ అయ్యిండు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం న్యాయం జరిగింది, ఏం ఫెయిల్ అయ్యింది. ఇద్దరిని చూడడం జరిగింది. ఇంకా చూసే అవకాశం లేదు. ఇంకో పార్టీ కూడా ఏం లేదు. ఇంకో పార్టీ కూడా లేదు. అదే కనుక ఈసారి కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం ఉండేది. నాకు ఒక్క అవకాశం అని చెప్పాక ఆ అవకాశాలు ఇద్దరికి ఇవ్వడదండి. ఇప్పుడు ఇద్దరి ద్వారా లబ్ధి ఏం జరిగింది అనేది ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. కాబట్టి ఇద్దరికి టెస్టింగ్ టైం, మీకు ఇద్దరికి అవకాశం ఇచ్చాం. మీరు ఏ విధంగా వాడుకున్నారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేది, ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారు అనేది ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరికి ఒక్కొక్కసారి 5 ఏళ్ల కాలం అవకాశం ఇవ్వడం అనేది, అవకాశంలో ప్రజలు ఏం లబ్ధి పొందారు అనేది కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఇక అంటే పాతకి మేము వస్తే ఇది చేస్తాం, మీరు వస్తే అది చేస్తాం అని చెప్పే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఏం చేయాలనో చేశారు. ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా 5 ఏళ్ళలో ఇద్దరికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సింది. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ రిపోర్టు అంటే ఏం చెప్తారు మీరు? 5 సంవత్సరాల కాలంలో జగన్ రిపోర్టు మనం చూసుకున్నట్టయితే కొన్ని వ్యవస్థలను బాగు చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా స్కూళ్ళ విషయంలో కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. స్కూల్ బిల్డింగ్స్, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం, ఇలాంటి కొంత సంస్కరణలు. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మనం పరిశీలించినట్లయితే వెల్ఫేర్ స్కీమ్స్ను ఎక్కువగా మీద డిపెండ్ అయి ఉండడం. అంటే డబ్బును పంచాలి, డబ్బును ఎక్కువ మందికి లబ్ధిదారులు చేకూరాలని చెప్పి డబ్బును పంచడం కార్యక్రమంలో భాగంగా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేకపోయింది అనేది ఒక విమర్శ ఉంది. రోడ్లు వేయలేదు, కొత్తగా నీకు రాజధాని నిర్మాణం జరగలేదు, ప్రాజెక్టు కట్టలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ఎప్పుడు కూడా సంక్షేమాన్ని అలాగే చూసుకున్నట్టయితే వెల్ఫేర్ను రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే ఆ సంక్షేమం కావాలనో వాళ్ళకి సంక్షేమం అందించాలి. సేమ్ టైం ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలి. 2 నిరంతరం జరుగుతుండాలి. కేవలం సంక్షేమానికి డబ్బులు కేటాయించినట్టయితే అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంటుంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఎక్కువ ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది కూడా ఎక్కువగా ప్రభావం చూపుతున్నారని మనం చెప్పొచ్చు. అవతల వాళ్ళు ఇచ్చిన దీనికి మేము మరింత ఇస్తామని చెప్పి మనం తెలంగాణలో ఎన్నికల్లో చూడడం జరిగింది. ఫ్రీ బస్ చూసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనకు రైతు బంధుకు సంబంధించి వాళ్ళు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పడం. కేసీఆర్ వచ్చి మేము 16,000 ఇస్తామని చెప్పడం. ₹1,00,000 ఉన్న 2 లక్షలు. అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకు లబ్ధిదారులను ఎక్కువ మందిని చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం లబ్ధిదారులకు ఇవ్వడం ద్వారానే ఎన్నిక జరిగినైతే అభివృద్ధికి సంబంధించినది ఆగిపోవడం జరిగింది. ప్రజలు లబ్ధిదారులందరూ కూడా సాటిస్ఫై అయ్యారా, లేకపోతే మాకు ఇంకా కావాలని కోరుకుంటున్నారా, లేదంటే ఇప్పుడున్న దానికి వాలంటరీ వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలకు మరింత మేము జీతాలు పెంచుతామని చెప్పడం జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థను వద్దన్న చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థలో మార్పుల కంటే కూడా జీతాల మీదనే దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఎవరు వచ్చినా కానీ డబ్బులు ఈ పంచడం ద్వారానే అధికారంలోకి రావడానికి చూస్తున్నారు. మొత్తానికి మనం సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే కర్ణాటకలో అంటే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఈ పనులు చేస్తే బాగుంటుండు అని ఏమనిపించింది? ఖచ్చితంగా రాజధాని విషయంలో ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున విమర్శల పాలవడం జరిగింది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కొంతవరకు ముందుకు సాగలేదనే విమర్శలు నెలకొన్న నేపథ్యం. దాంతోపాటుగా స్పెషల్ స్టేట్స్ తెస్తాను, నాకు 23 ఎంపీ సీట్లు ఇస్తంటే అక్కడ కూడా ఏం కదలిక రాకుండా, ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్గా మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ప్రజలకు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా రాజధానిని ఎందుకు మార్చాల్సి, 3 రాజధానుల ప్రక్రియ ఎందుకు, ఈ రాజధానిని ముందుకు కొనసాగిస్తే అయిపోయేది, ఇది డెవలప్ అయ్యేది, 5 ఏళ్ల కాలంలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉండేది. వీటన్నిటి కారణంగా అతనికి ప్రజలు ఎంతవరకు దూరం అయ్యారు. 151 సీట్లు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేకపోయినప్పటికీ ఎన్ని సీట్లు తగ్గుతాయి, లేకపోతే అధికారాన్ని కోల్పోయే స్థాయిలో తగ్గుతాయా, లేకపోతే అధికారాన్ని నిలబెట్టుకునే స్థాయిలో ఉంటాయా అనేది కూడా ఇప్పుడు ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్.